హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే అన్న దగ్గరికి వెళ్తున్నా. సో మీరు కులుకుంటారు అనేసి సీతారాం అన్నాడు. అదే సుడిగాల్సి టీమ్ పేజ్ ఉంటుంది కదా, ఆయన ఏమంటే ఇస్తున్నా వ్లాగ్. నువ్వే కదా చెప్పింది. హాయ్ చందు. ఆయన ఆడ అయ్యో సీతారాం ఈయననే. సీతారాన్ని కలిపి అని సాగు కొడుతుండు. ఆల్రెడీ ఫోటో కూడా దిగింది. ఆవురా పోయి ఒక నిమిషం ఆవురా. హాయ్ శ్రీకాంత్. హాయ్ గిట్టు. ఫస్ట్ ఇటు చెప్పు పోయి. ఇప్పుడు మేము 5 వెళ్తున్నాం సుధీరాన్ నన్ను కలవనీకి. ఇప్పుడు డీజిల్ పంపించాలి ఎవరో ఒకరు కంపల్సరీ. సీతారాం పంపిస్తాడు. అది సీతారాం పంపిస్తాడు డీజిల్ మొత్తం. అది బొకేకి నైట్ మండి. ఒకవేళ నైట్ అవుట్ పోతే ఆడ ఖర్చులు ఇంకా అటనే మంచుకోపో. సీదా ఎడి కొడతాం తెలుసా బండి. అమీర్పేట కొట్టు. ఏంటిది ఇది ఉంటుంది. నువ్వు మాట్లాడేది చెప్పు. నీ మనసులో ఉన్న భావోద్వేగాలని బయటికి కాకు. నీ మనసులో ఉన్న భావోద్వేగాలని బయటికి కాకు. ఇప్పుడు మీరు సీత ఏం మాట్లాడాడు ఏం కథ అనుకుంటారు కానీ వేరే ఉంటది సీతారాం అంటే. అది ఎట్లా చెప్పాలో కూడా మాకు తెలియదు. ఏమో మేము బచ్చగలం. సీతారాం అంటే సీతారామే. సరే లొకేషన్ పోయినాక మళ్ళీ వ్లాగ్ తీస్తాం. కూడా పొరలు అవుతున్నారు. పొరలను చూడాలి. ఇప్పుడే సీతారాం ఒక పెద్ద మనిషి 10 రూపాయలు ఇచ్చిండు. సీతారాం చేసిన మంచి పనుల గురించి చర్చించుకోవడమే వీడియో. ఇప్పుడు సీతారాం అంటే సీతారామే ఏమవుతా కానీ సీతారాం గురించి ఒక్క మాటలో చెప్పాలని ఏం చెప్తావు? హస్బెండ్ అంటే ఏంటి అని చెప్తా. నువ్వు చందు తనకే తెలియదు. నువ్వు చెప్పు శ్రీకాంత్. సీతారాం గురించి ఒక మాటలా. నా గురించి నాకే తెలుసు. నేను చెప్తా. ఇవాళ డీజిల్ పంపించే సీతారాం. డీజిల్ స్పాన్సర్ సీతారామే. ఫోన్ అమ్మేద్దాం. అదే ఫోన్ అమ్మేద్దాం. నీ చేతిలో ఫోన్ అమ్మేద్దాం. నువ్వు వేరే చేతులకి ఇస్తావు. ఆయనతో కనిపిస్తావు. సిగ్గు అవుతుంది. డాలీ చూస్తాను సిగ్గు అవుతుంది. మధ్యలో ఎందుకు పర్ఫెక్ట్ ఉన్నావు సీత. కరెక్ట్ గా అనిపిస్తున్నావు తెలుసా. ముందే చెప్తావు కదా నువ్వు మాకు ఆల్రెడీ అన్నట్లా వీడియో తీయని చెప్పిందే నువ్వు. ఇక్కడ అందరితో అనిపిస్తా. చంద్ర ఎవరు చెప్పినారు వీడియో తీయమని? చూసిన డాలీ ముద్దు పేరు కూడా పెట్టింది. చూడండి నువ్వు సెలబ్రిటీ కదా, నిన్ను అందరూ వస్తారు. అతనేంది నాయన. ఇగో ఇడ అది ఉంటుంది చంద్రు. ఫ్లిప్ట్ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. వచ్చేసినాం లొకేషన్ కి. ఆరన్ కొట్టు. ఇలానే ఇక్కడ లెఫ్ట్ లో పార్కింగ్ పెట్టేసి ఏడైతుందో మరి షూట్. సో ఇప్పుడే లొకేషన్కి వచ్చేసినాం. ఈడనే మన ఫ్యామిలీ స్టార్ షూట్ అవుతుంది. అయితే ఇంకా లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా. లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఏమో. చలో అన్న దగ్గరికి పోదాం మెల్లగా. అన్న దగ్గరికి పోయి ఒక ఫోటో తీసుకొని ముచ్చట పెట్టి ఒక గంట సేపు అట్లా అన్నతోనే మళ్ళీ వీడియో తీస్తా. కుదుట అన్నతోనే హాయ్ చెప్పిస్తా. మంచి సంతోషంలో ఉన్నారు. సీతారాం అయితే తగ్గేదని అంటున్నాడు. సుధీరతో ఫోటో దిగినాక ఇంకోసారి మన శ్రీకాంత్ లాస్ట్ ఒక 4 years నుంచి నాతో ట్రావెల్ చేస్తుండే. ఒకసారి కూడా ఫోటో కోసం అడగలే. ఛాన్స్ వచ్చినా రాలేడు. బట్ ఇప్పుడు ఇంకా ఏ దేవుడు కరణించిండో ఫోటో దిగిండు ఫైనల్. ఆయన ఆఫ్టర్ 4 years సీతారాం అంటే ఫోటో పానం తింటాడు. అది తెలిసిందేనా?
అసలు ఆయనకు మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు, తప్పు అన్నా ఫోటో ఇప్పుడు కలుద్దాం. అది ఒక ర్యాప్ సాంగ్ గల చేస్తాడు సీతారాం. ఎందుకంటే అన్న పూరీలు పటాయించాలి కదా అన్న అంటాడు. నాకు సంబంధం లేదు, సీత అట్లా అంటాడు. చందు మనోడు కూడా నాతో లాస్ట్ 4 years నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. గాలోడు ముందు నుంచి లైటర్ నా దగ్గర ఎక్కడ సీరియడ్ అవుతాడు. ఇంత మంచి అలవాటు నాకు తెలియదు, నేను పట్టుకొస్తాను. మనల్లోని ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక 2 మిస్ అయినారు, ఇంకో 2-3. ఒకడు అబ్రోడ్ లో ఉన్నాడు, ఇంకిద్దరు రాలేరు. బట్ అన్ననైతే మంచిగా హగ్ చేసుకొని అందరితో మస్తు మాట్లాడిండు. తెలిసి ఇట్లా చూడంగానే అయితే వాడినవా అప్పుడు ఉంది హై ఫీలింగ్. అయితే వాడేమన్నా అసలు ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేంలే. అన్న నోరు నుంచి ఇట్లా మన పేరు వస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఎట్లుంది ఫీలింగ్ సీత? ఫుల్ఫిలా? శ్రీకాంత్ ఫస్ట్ టైం ఫోటో దిగినావు. నిజంగా మాటలు రావట్లే. అదే చెమట పట్టినాయి అంటే అర్థం చేసుకోవాలి. చంద్ర ఎట్లా అనిపిస్తుంది? వైబ్రేషన్ ఫస్ట్ దగ్గరికి వెళ్ళంగానే. ఇప్పుడు చెప్పు స్కూల్లో ఎప్పుడైనా లీవ్ పెట్టినా సార్ నెక్స్ట్ డే పోయినప్పుడు అంత భయం కాలే, కానీ అన్నం చూడంగానే షవరింగ్ వచ్చేసింది, ఇట్లా చెమటలు పుట్టినాయి కిందికి మీ దాకా. అన్న దగ్గరకు దేవుని చూస్తే అట్లా ఉంటది. ఇప్పుడు గణేని అడిగినాం అనుకో, మళ్ళీ ఒక చరణం ఎత్తుకుంటాడు. ఫస్ట్ టైం తిరుపతి పోయినప్పుడు ఎట్లా వస్తుందో ఈ ఫీలింగ్ అది. ఇప్పుడు గణేని అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ పండుగ వచ్చాను పాట మొదలు పెడతాడు, అందుకే అడుగుతలే. ఓకే చెప్పు గణేష్ నీ ఫీలింగ్. పాట రూపం కాకుండా మాట రూపంలో అది. అన్న దేవుడు అన్న. జై సుధీరన్. హోప్ గోడ్ విల్ బి కమింగ్ సూన్. షూట్ ఇంకా ఉంది, కంప్లీట్ అయితే వస్తున్న ఇయర్ ఎండ్ 25 స్టార్టింగ్ లో. గాడి కన్నా అంత మంచి గుండె ఉండదు తెలియదు, కానీ మన సుధీరన్నకి మాత్రం మొత్తం టోటల్లీ పాజిటివ్ హార్ట్. నాకైతే ఆ విజువల్స్ ఇంకా మైండ్ లోనే దిగుతున్నాయి. ఎంత మంచిగా మాట్లాడిండు. ఇట్లా దిగుకుంటూ వచ్చి అయోధ్య బాగున్నావా ఫీల్ ఉంది మావా. అది కాదు అన్న జాగ్రత్త. అరే మీరు జాగ్రత్త, మీరు బాగుంటే మేము బాగున్నట్టురా. ఒక పోరి కూడా అంత డీప్ గా లవ్ అయ్యేది అన్న మనల్ని అట్లా లవ్ చేస్తున్నాడు. అంత కేరింగ్ చెప్పలేదు నేను ఇప్పటిదాకా. ఐ లవ్ యూ అని. అందుకే మేము ఎప్పటికంటే లవ్ యూ టు చెప్పిండు. అసలు ఎట్లా అంటే ఒక చిన్న పిల్లతో చిన్న పాపతో మాట్లాడితే మనకి ఏ ఫీల్ ఉంటది, సేమ్ అదే ఫీల్. ఎంతైనా సుధీరణ తర్వాతనే అబ్బా ఎవరైనా వేరే లెవెల్. అరే ఇది మళ్ళా కథ. జర లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయకూర్రి, సీతన్ నమ్మకూర్రి, అసలు ఫాలో కొట్టకూరి నమ్మకూర్రి. అసలు నమ్మొద్దు, ఫాలో కొట్టొద్దు, ముందే చెప్తున్నా. నిజాయితీగా ఒకటే వీడియోతో 20,000 మంది ఫాలోవర్స్ వచ్చినారని బిల్డప్ కొడుతున్నా అప్పటి నుంచి మాతోని. 1 మిలియన్ కొట్టిన సుధీరణ పుణ్యాన ఒక 20K ఫాలోవర్స్ వచ్చినారని బిల్డప్ కొడుతుండు. రైట్ కార్ల డీజిల్ ఫుల్ పార్టీ ఇచ్చేది. రైట్ ఇప్పుడు కార్లకి ఎక్కినాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఆయన ఇంకొక లొకేషన్ పోతాం, అది నెక్స్ట్ వీడియోలో పెడతాం. 2 వీడియోలు అన్నట్టు, ఎందుకంటే ఇది లాంగ్. మళ్ళీ ఇడికి వస్తాం, బట్ 2 వీడియోలు చేస్తాం. మస్తు పెద్దగా అయింది ఈ వీడియోనే. కావాలంటే ఇవ్వాలంటే డిఎం ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ సుధీరణ, లవ్ యూ సుధీర్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.